దీని నిండా అది కిచెన్ వేస్ట్ చేసేసాం అనుకో, ఇంకో 2 చేటలు పట్టా. ఫ్రెండ్స్, ఇది మల్బరీ చెట్టు అండి. ఆకు ఎదిగిపోతుంది తప్ప కాయ వచ్చినవి 1, 2 కూడా పిట్టలు తినేస్తున్నాయి అన్నమాట. అందుకని ఆకు దూసేసి అది మనం కిచెన్ వేస్ట్ అంతా నేను నానబెట్టి మొక్క మీద పడినవు నీట్గా వేయి. ఇదిగోండి, ఇలాగా మొత్తం ఆకంతా దూసేస్తున్నాను. దూసేసి ఆ కిచెన్ వేస్ట్ వేపించి మట్టి శుభ్రంగా తడిచేలాగా నీళ్లు పోసేసామనుకోండి. ఇటు 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 పక్కే నీళ్ళు పోసే. ఆ డబ్బాతో 1/2 డబ్బా నీళ్ళు తీసుకొచ్చి పోసే. మీకు మళ్ళీ నేను కాయ వచ్చిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చాలు, ఊరికే డ్రై అయిపోతుందండి. మరి ఎందుకనో మట్టి డ్రై అయిపోతుంది, మొక్క డ్రై అయిపోతుంది. ఆకు మొత్తం దూసేస్తున్నాను. ఇది కూడా మనం వేస్ట్గా ఏం పడేయక్కర్లేదండి. ఇలాగా మొదల్లో వేసేయచ్చు. ఎట్లాగో ఎండలు బాగుంటున్నాయి కాబట్టి మల్చింగ్ లాగా కూడా పనిచేస్తుంది. ప్రభా, అలాగా ఒక చేత్తో పక్కన బొబ్బాస్ చెట్టు కూడా, ఇది ఆడ చెట్టు. మొన్న కాయ వచ్చి కింద రాలిపోయింది ఎండలకి వర్షాలకి. ఇందులో కూడా ఒక చాట వేసేసి అలాగ నీళ్ళు పోసేస్తే మళ్ళీ మనం ఒక 4 రోజుల దాకా వీటిని చూసుకునే పని ఉండదు. నీళ్ళు పోసుకుంటే చాలు. ఫ్రెండ్స్, ఇదిగోండి పక్కనే బొబ్బాస్ చెట్టు, పచ్చిమిరపకాయ మొక్క చూసారా? ఎండకి 2 పూట్ల నీళ్ళు పోసినా ఎలా అయిపోతుందో. ఇది మొన్న పోతొచ్చి ఒక చిన్న పిండి పడిందండి, మళ్ళీ రాలిపోయిందనమాట. నేనేమో ఫోను నిలువుగా పట్టుకుని తీస్తున్నాను వీడియో. అలా ఉంటుంది మనతో. పక్కన ఇంకో బొబ్బాస్ చెట్టు ఉంది. తర్వాత ఏమో ఇంకోటి ఇక్కడ నేరేడు ఉంది. ఈ నేరేడుకి కూడా దాని చుట్టూ వేసే అలాగా వేసి ఒక మగ్గు నీళ్ళు పోసే. పెంతి చూసావా? అలాగా వేయకూడదు, ప్లాస్టిక్ అది. తర్వాత ఇక్కడ ఈ నేరేడుకి దీని మొదల్లో ఇందులో వేయి, పెద్ద పై దాంట్లో వేసి రెండిట్లకి నీళ్ళు పోసే ఫుల్గా. దగ్గు తగ్గట్లేదు ఫ్రెండ్స్, అందుకే నేను వీడియోలో వాయిస్ ఇవ్వట్లేదు. తర్వాత ఏమో ఈ వినాయక చవితి సంబరాలు అవుతున్నాయి కదా, ఇంటి ఎదురుగానే పెట్టారు. సారీ ఫ్రెండ్స్. అయితే ఇంటి పక్కన మన ఇంట్లో రెంట్కున్న వాళ్ళు అల్లుడు చనిపోయారనమాట. అందుకని ఎక్కువ పాటలు పెట్టట్లా. పాపం మొన్న వర్షాలు స్టార్ట్ అయ్యి మనకి విజయవాడలో వరదలు వచ్చినాయి కదా, స్టార్ట్ అయినాయి కదా. ఫస్ట్ డే అంటే నిన్న మండేకి 15 days అయిపోయిందిలేండి. స్లోగా పోనిస్తున్నాడండి. ఇంకా అదే లాస్ట్ బండి అంట. వచ్చేసిందేమో దిగిపోయిందేమో అనుకుని పాపం తను దూకేసాడంట. కొంచెం జాగ్రత్తగా ఎక్కుతూ ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన వెనకాల ఫ్యామిలీస్ ఉంటాయి కదా. ఆ ఆంటీకి 3 ఆడపిల్లలు, పెద్దలుడు అనమాట. ఇప్పుడు ఇలా జరిగింది. తనకి ఆ 3కి ఆడపిల్లలే. అదేంటో చూడండి మరి. ఆయనకి పెద్ద ఆయనకి 2 ఆడపిల్లలు, చిన్నవాడికి ఒక పాప, లాస్ట్ ఆవిడకి 2 పాపలు. వెనకాల ఫ్యామిలీస్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తప్పుగా మాట్లాడితే క్షమించండి, ఏదో చెప్పాలనిపించింది. ఆ అంకుల్ కూడాను పిల్లలు చిన్నప్పుడే చనిపోయారు అనమాట. వాళ్ళు మాకు మా చిన్నప్పటి నుంచి సోడాలు వేసేవాళ్ళు అనమాట. మన పాత బిల్డింగ్లో రెంట్కుంటారు, పక్క బిల్డింగ్లో. చిన్నప్పటి నుంచి ఆవిడ ఎంతో కష్టపడి ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది. 3 చక్కగా సెట్ అయ్యారు. అయినప్పటికీ ఇట్లా జరిగిందనమాట.
ఇది ఫ్రెండ్స్ ఆకంతా దూసుకుంటూ వస్తున్నాను. ఇదిగోండి ఆకు ఇట్లా మొదల్లో వేసేసాను అనమాట. అమ్మా వేసేసావా? నేరేడు చెట్టుకి వేసావా? నేరేడు కాదు, అది కాసిరిక్కాయ. యాపిల్ బేర్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పురుగుందో. నేను చూసుకునే లేదు అసలు, రావట్లా. వారానికి ఒకసారి రావడం కష్టమైపోతుంది. అక్కడెక్కడో ఇంకోటి చూసాను. ఎక్కడుంది? అక్కడెక్కడో చూసా. పూత అయితే పిచ్చగా వచ్చిందండి. వైట్ నూరు వరహాలు. చూసారా ఫ్రెండ్స్, ఇది పువ్వులో పువ్వు, 2 పువ్వులు అయినాయి. కనిపిస్తుందా? ఇదిగోండి, పైన ఒక పువ్వు, కింద ఒక పువ్వు. రజనీగంధ అంటారు. ఇది కొండపిండాకు. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది తెలుసు ఇది మా అనిల్ గారి టిప్ అనమాట. నేను కొంచెం ఇట్లా క్యూర్ అవ్వటానికి తులసాకు, మిరియాలు కషాయం కాసి రోజు తాగుతున్నాము. ఇప్పుడు ఇది కడిగేసి కాస్త కొంచెం మిరియాలు వేసి కషాయం కాస్తే తొందరగానే తగ్గుతుంది ఫ్రెండ్స్. కొంచెం పర్వాలేదు, లేకపోతే నాకు అసలు తొందరగా తగ్గదు. ఇప్పటికే 15 రోజులు అయిపోయింది. మామూలుగా అయితే ఇక నెల 15 రోజులు. ఆయన ఎక్కడో చూసారంట. చూడండి ఫ్రెండ్స్, బీరపాదు కింద ఆకులు దూసేసాను అనమాట. ఇదిగోండి ఇలా కట్టాను. ఇది లేకపోతే ఎలాడిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కొన్ని గార్డెన్లో చేసిన పనులు అనమాట.